ఆమె మటుకు ఎందుకు సంసారం చెడగొట్టుకోవాలనుకుంటది? నేను చెప్పేది ఇదేనా, వాళ్ళు మీరు అడిగి మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ వాళ్ళని అడిగాం. అవును మేడం. వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటామంటున్నారు. ఇది కావాలంటే రాయించి కూడా తీసుకుంటాం, ఒక కాపీ మీకు ఇస్తాం. అవును మేడం. అలాగే మీ అమ్మాయి కూడా ప్రతిదీ నేనే అన్నట్టు నడవదు. ఇంట్లో పెద్ద అన్నాక వాళ్ళ వదినగా పెద్ద, వాళ్ళ ఆడబడిచే పెద్ద, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. తను ఏదైతే చేయాలో, ఒక డ్యూటీ, ఒక భార్యగా ఏవైతే డ్యూటీస్ చేయాలో, ఒక కోడలుగా ఇంట్లో ఏదైతే చేయాలో అది తను చెయ్యాలి. అదే మేడం, అది కరెక్ట్ గా తనని అమ్మాయిని రాసిమ్మనండి, ఈ అబ్బాయి రాసిస్తాడు. వీళ్ళు ఏ తప్పు చేసినా మీరు నాతో చెప్పండి, అలాగే అమ్మాయి ఏం తప్పు చేసినా మీరు నాతో చెప్పండి. మీరు కూడా మీ ఇద్దరు సమస్య మీరు సెటిల్ చేసుకోండి, మీరు ఎవరు ఇంటర్ఫియర్ కాకండి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ సఖ్యత అదే పెరుగుతుంది. సో దీనికి వాళ్ళు ఒప్పుకుంటారు, మీరు ఒప్పుకుంటారమ్మా? మీ దగ్గర రాసి తీసుకుంటాం. సరే కాదమ్మా, అక్కడ అంటే మనం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే ఇది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ మేడం ఉంది, ఇగో డాక్టర్ గారు ఉన్నారు, లాయర్ ఉన్నారు, మేడం ఉంది. ఇక్కడ బంద్ ఏదైనా మీ మీద ఈగ వల్ల వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మంచి వాళ్ళది బాధ్యత. అంతే అంతే, ఇంకా నీకు ఆడ జరిగేది ఏం లేదు. నువ్వు వాళ్ళనేమనుకో, ఆమెను నువ్వేమనుకో, నిన్ను ఆమెమందు. అక్కడ చేయాల్సింది కలిసి చేసుకోరు అంతే. చెప్పండి, ఓకేనా? చెప్పండి. సరే అంటే మీరు ఆ పద్ధతిలో మనము మన నెంబర్లు ఇస్తా, మీరు మాట్లాడండి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆవిడకి కూడా మాట పడాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఆవిడ జీవితాన్ని ఆవిడ చూసుకుంటది. అందరూ కలిసి మనకు ఒకరి మీద ఒకరు నమ్మకాలు కలిగినప్పుడు మీరు అందరూ సంతోషంగా ఉండాలి, మీ అందరిలో నమ్మకాలు కలుగుతాయి, ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారని ఒక ఆశతో నా ఫోన్ నెంబర్లు మీ ఇద్దరికి ఇస్తా. ఎవరికి ఏ సమస్య వచ్చినా నాతో మాట్లాడండి. వీలైనంత వరకు కలిసి ఉండడానికి ప్రయత్నించండి, సరేనా? నీ స్థానం ఇక్కడ ఇటు వచ్చే. ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు, వాళ్ళే చూపించుకోవాలి ఇప్పుడు నుంచి మేడం. ఆమె చాలా వీక్ అయింది మేడం, ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఇక్కడ నుంచి ఆయనదే బాధ్యత. అది ముందు ఫస్ట్ మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆమెకి ఏ వైద్యం ఇప్పించాలి చూడు. ఎంత నీరసంగా ఉంది, నువ్వు బాగానే, మీరు బాగానే ఉన్నారు, చక్కగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆమె ఎలా ఉంది? చాలా నీరసమైన మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది. సరే ఓకే, ఇప్పుడు ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఏదన్నా ఆమె బాధ్యత మీదే. మీరు చేయాల్సింది మీ భార్యకి, మీ బిడ్డకి చేయాల్సింది బాధ్యత మీదే. ఆమెకి ఎప్పుడో మాట ఇచ్చిన. సరే ఎప్పుడో కాదు, ఇప్పుడు మాట ఇవ్వండి. ఇప్పుడు మాట ఇవ్వండి, నేను నీకున్నా, నేను చూసుకుంటాను, నా ముందు మాట ఇవ్వండి. చెప్పండి, మాట చేయి తీసుకొని చెప్పండి. మరి చెప్పండి, ఈ రోజు నుంచి నేనున్నా, నీకు ఏ కష్టమైనా నేను చూసుకుంటా అని చెప్పండి ఆమెకు. ఈ రోజు నుంచి నీకు ఏ కష్టమైనా నా కష్టంగా భావిస్తా. ఏంటి పద్మిని కదా, పద్మిని ఏడవకూడదులే, ఎందుకు ఏడుస్తున్నావు? పాప